భారతీయ జనతా పార్టీ బీజేపీలో ఏం జరుగుతోంది? రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ బీజేపీలో ఏదో జరుగుతోంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత వ్యవహారాల్లో పార్టీకి, పార్టీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS కు మధ్య ఒక పెద్ద అగాధమే ఏర్పడింది అనేది ప్రముఖంగా వినిపిస్తోంది. సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి బీజేపీ, RSS అధినాయకుల మధ్య విభేదాల కారణంగానే పార్టీ జాతీయ అధ్యక్షుని ఎంపిక ఎంతకీ ముడిపడ్డలేదని ఇటు బీజేపీ ముఖ్య నాయకులు, సంఘ పరివార సంస్థల కీలక నేతలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంగీకరిస్తున్నారు. అదలా ఉంటే మరోవంక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతల మధ్య ఎంతో కాలంగా ఎంతో కొంత గుంభనంగా సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు ఇప్పుడు బహిరంగంగా బయటకు తన్నుకొచ్చాయి, పతాక స్థాయికి చేరాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం పార్టీని ఒక కుదుపు కుదిపింది. దీంతో పార్టీ అధ్యక్షునిగా రామచంద్రరావు ఎంపిక విషయంలో తలెత్తిన విభేదాలు, కోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా వంటి సంఘటనలతో అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి రాజకీయ పార్టీల్లో అంతర్గత విభేదాలు కొత్త కాదు, అందుకు బీజేపీ మినహాయింపు కాదు. కానీ క్రమశిక్షణకు మారుపేరుగా ముద్ర వేసుకున్న బీజేపీలో అంతర్గత విభేదాలు చాలా వరకు అంతర్గంగానే ఉంటాయే కానీ బజారుకు ఎక్కడం అంతగా ఉండదు. అందుకే బండి వర్సెస్ ఈటెల మాటల యుద్ధం మేధో దృష్టిని గట్టిగా ఆకర్షిస్తోంది. అయితే ప్రస్తుత బీజేపీ నేతలంతా సంఘ పరివార సంస్కృతి నుంచి వచ్చిన వారు కాదు. ఇటీవల విషయాన్ని తీసుకుంటే ఆయన వామపక్ష భావజాల నుంచి వచ్చిన నాయకుడు. అంతేకాకుండా ఆయన బీజేపీలోకి వచ్చే నాటికి 7 సార్లు ఎమ్మెల్యేగా, కేసీఆర్ మంత్రివర్గంలో 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుడు. సో సహజంగానే ఆయన ఆశించిన అధ్యక్ష పదవి రాకుండా పోవడంతో నిరాశకు గురయ్యారని, దానికి బండి సంజయ్తో ఉన్న చిరకాల వైరం తోడవడంతో ఈటెల భగ్గుమన్న రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి ఈటెల వర్సెస్ బండి వారకు పెద్దగా తేడా లేదు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటారంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై రాజగోపాల్ రెడ్డి అది కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధమంటూ తీవ్రంగా తప్పుపట్టారు. నిజానికి అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదు, అసంతృప్తి ఉడికిపోతున్న నాయకులు కూడా ఇంకా ఉంటారు. ఇక బీఆర్ఎస్ విషయం అయితే చెప్పనే అక్కర్లేదు. అయితే ఇతర పార్టీల కథ ఎలా ఉన్నా బీజేపీలో అంతర్గత విభేదాలు మీడియా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అందుకే ఈటెల వర్సెస్ బండి మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే బండి వర్సెస్ ఈటెల వార్ ఎలా ఎండ్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.